ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు పెద్దలు ఎంపీపీ గారు, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్వేతమ్మక్క గారు, అలాగే శశిధరన్న గారు, అలాగే వివిధ గ్రామాల నుండి వచ్చేసిన నాయకులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన నాయకుడు జగనన్న ఆదేశాల మేరకు, శిల్పన్న ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తిరుమల పవిత్రతను కాపాడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో జరుగుతున్న రాసలీలలు కావచ్చు, అలాగే వారు చేస్తున్న అద్భుతాలను ఎండగడుతూ, అలాగే ఆ బిఆర్ నాయుడు గారిని ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆయన తొలగించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మనమందరం కూడా ఎంతో పవిత్రంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ యొక్క బిఆర్ నాయుడు గారి రాసలీలలు, ఆయన చేస్తున్న అకృత్యాలను ప్రపంచమంతా కూడా చూస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క స్వార్థం కోసం, ఎందుకంటే ఆయన టీవీపై ఒక మీడియా ఉంది కాబట్టి నాకు బాగా ఫేవర్గా రాస్తూ ఉండు, నేను కాపాడుతూ ఉంటా అన్న చందంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇలా జరిగిన ఆయన మనవని బర్త్డేలో కూడా బిఆర్ నాయుడిని ఎంట పెట్టుకొని తిరగడం, అలాగే భువనేశ్వరమ్మ కూడా ఆ బిఆర్ నాయుడు గారిని ఎంట పెట్టుకొని తిరగడం, అలాగే నిన్న కళ్యాణంలో కూడా ఒట్టిమిట్ట కళ్యాణంలో కూడా ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన వెంట తిరగడం, చంద్రబాబు నాయుడు ఎంట పెట్టుకుని చాలా దారుణం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నారు, మహిళలను కాపాడుతాం, వాళ్ళని రక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఏ విధంగా నువ్వు రక్షిస్తావు? ఒక అన్యాయం చేసి ఒక మహిళలకు వేధిస్తున్న బిఆర్ నాయుడిని అన్వేషణ తీయడం వల్ల నువ్వు రక్షిస్తావా అని కూడా అడుగుతా ఉన్నాం. అలాగే ఎంతో పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డును అపవిత్రం చేస్తూ దాంట్లో కెమికల్స్ కలిచాయి అంటాడు, అలాగే జంతువులకు కలిసింది అంటాడు. ఇది కూడా రాజకీయానికి ఒక వేదికగా లడ్డును ఒక ఆయుధంగా మార్చుకొని రాజకీయం చేయడం చాలా దారుణం. ఇటువంటి రాజకీయవేత్తను ఎక్కడ కూడా మనం చూసిందాం. అలాగే రెండు విషయాలు, మనం మిగతా విషయాల గురించి మాట్లాడితే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లేదు, ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 4000 పెన్షన్ లేదు, అలాగే గ్యాస్ అరకొర గ్యాస్. అంటే నేను సూపర్ 6 అమలు చేస్తాను, ఏ విధంగా నువ్వు అమలు చేస్తామో మాకు తెలిసి 3-4 పథకాలు ఇవ్వలేదు. అలాగే అభివృద్ధి పథంలో సంపద సృష్టిస్తాన చంద్రబాబు నాయుడు, ఎక్కడ సంపద సృష్టిస్తామని అడుగుతా ఉన్నాం. అంటే అప్పులు చేయడంలో నువ్వు దిట్టగా మారావు, 3,50,000 కోట్లు అప్పు చేశావు 2 సంవత్సరాల కాలంలోనే. అలాగే మనం అందరం కూడా పేద ప్రజలకు ఏదైతే ఆరోగ్య విషయానికి వస్తే 108 పరిస్థితి దారుణంగా దొబ్బుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఆటకెక్కింది. ఎందుకంటే ఈరోజు అన్ని హాస్పిటల్స్ కూడా మేము ఆరోగ్యశ్రీకి మేము వైద్యం చేయమని కళాఖండిగా చెప్తా ఉన్నారు. అంటే నువ్వు ఆరోగ్యశ్రీ నీరు గార్చావు. అలాగే రైతన్న విషయాలకు వస్తే యూరియా కోసం రోడ్లకు పంపించావు, రోడ్ల మడి అడిగే పరిస్థితి ఏర్పాటు చేశావు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు. అలాగే అన్ని రకాలుగా రైతన్నలు ఇబ్బంది పెడతా ఉన్నావు. అలాగే మెడికల్ కాలేజీల విషయానికి వస్తే విద్యార్థులకు మెడికల్ కాలేజ్ ఇచ్చి ఈ యొక్క ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దాన్ని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాం. మా యొక్క నాయకుడు కోటి సంతకాల సేకరణలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి విజయవంతంగా మేము పూర్తి చేశాం నీకు వ్యతిరేకంగా. అలాగే మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈరోజు మన రాయలసీమ రత్నాలసీమ ఉన్న రాయలసీమను రాయలసీమగా మార్చబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కొండందోకి ఎలుకబట్టే చందంగా పోలవరం నుండి బనకచెర్లకు నీళ్ళు తెస్తాడంట ఆయన. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి, అయ్యా 3,000 కోట్లు పెట్టి ఈ రాయలసీమను కాపాడంటే పోలవరం బనకచెర్లు అని ఒక నినాదాన్ని, అంటే అబద్ధాలు చెప్పేదానికి ఆయన రెడీ మళ్ళీ ప్రజలు మభ్య పెడతా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల 3 టీఎంసీ నీళ్లు మనం లిఫ్ట్ చేసుకోవచ్చు ప్రతి నిత్యం. ఎందుకంటే 800 అడుగులు ఉన్నప్పుడు మనం వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మన రాయలసీమ ప్రాంతంలో సస్యశ్యామంగా ఉండాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం 3 టీఎంసీ ప్రతి నిత్యం తీసుకుంటే వెలుగొండ రిజర్వాయర్లు 6 రోజులు నింపొచ్చు, గోరుకల్ రిజర్వాయర్ పంపించచ్చు. రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా ఒక 100 టీఎంసీల నీళ్ళను దాదాపు 30 రోజుల కాలంలో తీసుకోవచ్చు మనం. అలాగే 800 ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళంతా కూడా నీళ్లు వాడుతూ ఉంటే మనం చూస్తుండే పరిస్థితి. అదే నిమ్మల రామానాయుడు ఏం మాట్లాడతాడు,
3000 క్యూసెక్ల వల్ల ఏం సాధిస్తాము, ఎక్కడ నీరు వాడుతుంది అంటారు. 3000 క్యూసెక్లు కాదా 3 టీఎంసీలు అని చెప్పేసి ఆయనకి అర్థం ఉందో లేదో ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు దీనివల్ల ఏం సాధిస్తే 20 టీఎంసీల వల్ల ఏం రైతులు బాగుపడతారని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే ఏ స్కీమ్ కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనకు మంచి ఉద్దేశం లేదు కాబట్టి ఆయన రైతుల యొక్క వ్యతిరేకి, వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడిని మనం ఖచ్చితంగా 2029లో మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే తప్ప ఈ యొక్క ప్రాంత ప్రజల మనుగడే సాధ్యం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మన భవిష్యత్ తరాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే మన పరిస్థితి, మన రైతన్న పరిస్థితి దయా దాక్షిణ్యాలు ఎవరు చూసే వాళ్ళు ఉండరు. మనం ఖచ్చితంగా ఎడారి మారే పరిస్థితి కాబట్టి మనం అందరం కూడా ప్రతి గ్రామం నుంచి ఉయెత్తున ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడాల్సిన బాధ్యత ఎంతైందని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా మనం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అమరావతి గురించి ఒక మాట చెప్పాలి మీకు. అమరావతి 30,000 ఎకరాలు సాలేదంటున్నాడు ఆయన. ఆ రోజు 2014-19 వరకు సింగపూర్, మలేషియా అని చెప్పేసి బాహుబలి సెట్టింగ్ లేచి మనకు అభివృద్ధి కార్యక్రమం ఎన్నో చేపట్టని చెప్పి చేసి తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 30,000 కాదు 50,000 ఎకరాలు అంటా ఉన్నాడు. అంటే ఇది చేసేదానికే రైతులు పూర్తిగా అన్యాయం చేస్తూ మంచి పండే పొలాలను నాశనం చేస్తూ చంద్రబాబు నాయుడు ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని, ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి అయితే శూన్యం. అభివృద్ధి అంటే జగనన్నతోనే సాధ్యమవుతుందని చెప్పి మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క సచివాలయం మనం చూస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం ఒకటే ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు యొక్క బుద్ధి మారాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజల మీద ఇంత మన కలియుగంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామిని మీద నింద మోపడం, అపవిత్రం చేసిన చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మేలు, నష్టం జరగకుండా మేలు కలగాలని చెప్పేసి మన అందరూ బండారు మన ప్రజలు, రాష్ట్ర ప్రజలు, మన నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ఈ రాష్ట్ర ప్రజలు కాపాడాలని కోరుకుంటూ, ఆ తెలుగుదేశం నాయకులు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.